జయ శ్రీరామ్. అందరికీ ఎలా ఉన్నారు? మీరంతా నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో నిన్న రాత్రి అయితే కొంచెం ఈ కిచెన్ ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం కదా. మార్నింగ్స్ ఈ కబర్స్ అన్నీ కొంచెం క్లీన్ చేశాను అన్నమాట. లైక్ అన్నీ కొంచెం అరేంజ్ చేసేసుకున్నాను. మనకి కావాల్సినవి రెగ్యులర్గా యూజ్ అయ్యేది ఇలా ఇక్కడ పెట్టేసి ఇలా పైన కూడా ఇలా ఈజీగా తీసుకునేటట్టుగా మనకి ఈజీ అవుతుంది అనమాట. ఇలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాం. కొంచెం మనం రెగ్యులర్గా యూజ్ చేయనివి ఇలా కింద కొంచెం అంటే ఈ ఒక 4-5 ఉంటాయి దీని లోపల కటోరీస్. సో ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. సో ఇలా చేసేసుకున్నమాట. ఇంకా కొంచెం ఉంది, ఇంకా చేస్తున్నాను. క్లీనింగ్ అంతా నడుస్తుంది. మొత్తం గట్టి అయితే రచ్చగా ఉంది. అండ్ ఇడ్లీ అయిపోయింది, ఇడ్లీ వేసేస్తాను, పచ్చడి కూడా వేసేస్తాను. అండ్ ఆనపకాయ కర్రీ, శనగపప్పుతో ఆనపకాయ కర్రీ. మా పాపకి టిఫిన్ ఇవ్వాలి, ఇచ్చేసి అక్కడి నుంచి మా లూసీకి గ్రూమింగ్కి తీసుకెళ్ళాలన్నమాట. బికాజ్ చాలా నాట్స్ వచ్చేసాయి బ్యాక్ సైడ్. కొంచెము ఆ రోజు లైక్ ర్యాషెస్ ఉన్నందువల్ల మేము కొంచెం కోమింగ్ చేయలేదు అనమాట. సో బాగా నాట్స్ వచ్చేది, ఇక్కడ పడుకుంది. ర్యాషెస్ వల్ల మొత్తము స్కిన్ అంతా అక్కడక్కడ అలా ఉండింది కదా. సో అందుకని కొంచెం కోమింగ్ ఎక్కువ చేయలేదు. సో దానికి తనకి ఇప్పుడు వచ్చేసాయి అనమాట. సో దానికోసం వెళ్ళాలి, వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఇంకా నేను అది కూడా ఉంది, గోధుమలు కూడా చూపిస్తాను నేను. ఇలా చూడండి. సో గోధుమలు కూడా ఆల్మోస్ట్ కొంచెం అయిపోయాయి, పురుగులు వచ్చేస్తున్నాయి అన్నమాట. చూడండి, ఆల్రెడీ అప్పుడే మొలకలు వచ్చేసాయి దీనికి. చూసారా, చిన్న మొలకలు వచ్చేసాయి దీనికి ఆల్రెడీ అప్పుడే. సో ఇవి కొంచెం మనము వేసేసుకొని వెళ్దాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11:30 అయిపోయింది. 11:30, 12కి నేను బ్లాగ్స్ ఇవ్వాలి. టెన్షన్గా ఉంది ఇప్పుడు. చూద్దాము ఏమేమి చేయగలుగుతాం ఫాస్ట్గా. మా బాబు హెల్ప్ తీసుకోవాల్సిందే, తప్పదు. దీనికి కూడా కొంచెం మొలకలు వచ్చాయి చూడండి, ఇలా కొంచెం వస్తున్నాయి మొలకలు. సో వేసేస్తే అయిపోతుంది ఫాస్ట్గా. సో ఇది గోధుమలు అయితే వేసేస్తాడు మా బాబు, వేసేస్తున్నాడు. ఏది ఎక్కడ కొంచెం వాటర్ పోసేస్తే ఇందా హెర్బల్ లైఫ్ షేక్, మీల్ రిప్లేస్మెంట్ షేక్ మేమిద్దరం తాగేసి వెళ్ళిపోవాలి. ఇవి వచ్చాక వేరే దాంట్లో తొట్టిలో వేయాలి. స్టే బెటా స్టే. అయ్యో వేసేయండి. కార్లో వెళ్తున్నాం. ఇటు కార్ ఇక్కడ ఉంది. చూడండి నా చేతులు ఎన్ని ఉన్నాయి కదా బ్యాగులు.
టిఫిన్ బాక్స్, ట్రీట్, పర్సు, బాటిల్, సంకలు. పాపా తొందర ఎక్కువ. వెళ్తున్నాం. ఈ డోర్ తెరురా. ఇక్కడ లంక బిందెలు దోతున్నావు లుసీ. ఎక్కడ లంక బిందెలు దోతున్నావు? కింద. అది మమ్మీ సీట్ కిందనేనా? ఫ్లవర్స్ ఎంత మంచిగా వస్తాయి రోడ్ మీద. పర్పుల్, పింక్, ఎల్లో. చుక్ చుక్ ట్రైన్. బాబా గుడి అది. రైల్ నిలయం. ఎప్పుడే పెట్రోల్ పంప్లో పోపించుకుంటుండే సారీ పెట్రోల్. స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఎన్ని ఇయర్స్ స్కూల్. ఆటోనా? ఆటో అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అది ఇండివిజువల్ కారా? చిన్నగా ఉంది ఆటో లాగా. స్టేడియం, క్రికెట్ గ్రౌండ్. సారీ, స్టేడియం కాదు. వీళ్ళంతా నేర్చుకోవడానికి అనుకుంటా. పార్కింగ్ కదా పిల్లలు. ఇవాళ ఏంటి ఫ్రైడే కదా. ఇదంతా పాత స్కూల్స్ ఇవన్నీ బిల్డింగ్స్ అంతా పాతవి. ఇది ఈ కాలేజ్ చాలా పాత. ఎన్ని ఇయర్స్ అయినా ఇట్లనే ఉంటాయి. ఇది సెయింట్ జాన్స్ చర్చ్ స్కూల్ అది ఉంటుంది. సెయింట్ మేరీస్, సెయింట్ జాన్స్ చర్చ్ జూనియర్ కాలేజ్. ఇవ్వడానికి నారాయణ కాలేజ్. ఎందుకు నారాయణ వేసావు అని అంటుండే అనమాట నన్ను. బట్ నాకేంటంటే ఎంపీసీ కదా, కాబట్టి కొంచెం ఇలాంటి స్ట్రిక్ట్ కాలేజెస్ ఉంటేనే పిల్లలకి బాగుంటుంది. స్ట్రెస్ అయితే ఉంటుంది, బట్ డైవర్షన్స్ కూడా బయట బాగున్నాయి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అని అవన్నీ వేరే కాలేజెస్ అవన్నీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. అందుకని ఇలాంటి స్ట్రిక్ట్ కాలేజ్ ఉండాలి పిల్లలకి. కొంచెం ఇంటర్మీడియట్ స్పెషల్గా కదా. లూసి, నిన్ను కూడా కాలేజ్లో వేసేయాలా? నిన్ను కూడా కాలేజ్లో వేసేస్తాం. వెళ్తావా రోజు? తోకుక్కుంటూ వెళ్ళిపోతావు కదా కదా. చాలా గ్రూమింగ్ ఇప్పుడు పాపకైతే అయిపోయింది. ఇచ్చేసినాం. భవికక్క లేదా? ट्रीट हेलो, कैसे? सुदीप जी, इसका तबीयत ठीक नहीं था. निकाल सकते नोट्स तो निकाले, नहीं तो 3 हो गया. ऐसे इतना छोटी है. नोट्स तो निकाल सकते, लेकिन बहुत सुदीप अंकल. बहुत पसंद करती है आपको. और ये भी थोड़ा पापा की कटिंग अपनी ग्रूमिंग अपनी కదా. ఓమైంది, ఫేస్ అంతా మారిపోయింది, బాడీ అంతా 0 కట్లో వచ్చేస్తుంది. ఏం కాదు, కొన్ని రోజుల్లో మళ్ళీ వచ్చేస్తుంది కదా. చూసి మళ్ళీ వచ్చేస్తుంది. అయ్యో అబ్బా, అయ్యో పాప. ఈరోజు జిమ్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే లూసీది గ్రూమింగ్ ఈరోజు లిస్ట్లోనే లేదు అసలు. యాక్చువల్గా సడన్గా ప్లాన్ చేసుకున్నాను అది. ఎందుకంటే బాగా నాట్స్ వచ్చేసాయి అనమాట. సో 0 కట్ కంపల్సరీ అయిపోతుంది దానికి నాట్స్ వచ్చినప్పుడల్లా. మా లూసీ పాప చూడండి ఎట్లయిపోయింది. జై శ్రీరామ్.
చూడు బయట చూడు బయట చూడు. ఇష్టం బయట చూడడం కదా. చూడు బయట చూడు. అలా డాగీ వచ్చింది. డాగీ చూడు వచ్చిందా డాగీ. ఇక్కడ నుంచి దాని ఇష్టం అనమాట. అందరు కనపడుతుంటారు రోడ్డు మీద. డాగ్స్ వస్తాయి, బర్డ్స్ వస్తాయి కదా, అన్నీ వస్తుంటాయి కదా. అదే చిన్న బాబు ఉన్నాడు. జిమ్కి వెళ్ళే ఓపిక లేదు, నిద్ర వచ్చేస్తుంది. కొంచెంసేపు ఒక 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎగ్జాస్టింగ్ అనిపిస్తుంది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. కిచెన్ కొంచెం చాలా డర్టీగా అనిపిస్తుంది. నాకే వంట చేయబుద్ధి కాదు ఇంకా రేపు. సో ఒక 1 hour, ఇప్పుడు 4:30, 5:30 అయింది. 6:30 వరకు కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ గెటింగ్ బ్యాక్ టు నార్మల్ అన్నట్టు మళ్ళీ వచ్చాలన్నమాట. సన్సెట్ టైంకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాల్కనీ. మంచిగా చెట్టు ఊడుతూ ఉంటాయి ఇట్లా. సో ఇది వాటర్ వేసేసి పెట్టేసాను కదా అన్నీ. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, దీని కింద ఒకటి ఇలా పెట్టేసాను అనమాట. కొంచెం సన్లైట్ వస్తే ఫాస్ట్గా వచ్చేస్తాయి. చూడండి, నీళ్ళు పోయలేదని చెప్పి ఇట్లా వాడిపోయి పడిపోయింది. ఇప్పుడు నీళ్ళు పోసాను. 5-10 minutesలో చూడండి అన్ని ఆకులు మంచిగా పైకి లెగిస్తాయి. ఇట్లా బాడీ ఒక ట్యూబ్లోకి రావాలంటే 90 రోజులు పడుతుంది. రైట్. సో థ్యాంక్స్. కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకా ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు మార్నింగ్ టాపిక్ విన్నారు అందరూ.